నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను చర్లపల్లి దగ్గర అయితే ఉన్నానండి. ఇదే మన మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఒకసారి చార్జ్ పెడితే 100 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అయితే నిజంగా రియల్ రేంజ్ ఎంత వచ్చింది అనేది మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో కంప్లీట్ రేంజ్ రివ్యూ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఇక ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రైస్ చూసుకున్నట్లయితే 52,500 ప్లస్ జిఎస్టీ, అంటే 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మ్యాక్ మోటార్స్ కంపెనీ గురించి విషయానికి వస్తే వీళ్ళు 2018 నుంచి అయితే మార్కెట్లో ఉన్నారు. దాదాపుగా మనకి 6 నుంచి 7 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా డిజైన్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం ఇది ఓపెన్ మార్కెట్లో డిజైన్ కనిపించినట్టుగానే మ్యాక్సిమం అన్ని చోట్ల కనిపించే డిజైనే అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ వీడియోలో మనం 55,000 రూపాయల ప్రైస్కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకొచ్చి మీకు చెప్తాను. అలానే ఎంత రియల్ రేంజ్ వచ్చిందో నేను మీకు వీడియో చివరిలోనే చెప్తాను. ఎందుకంటే చాలామంది వీడియోని అయితే ఫుల్గా చూడలేదు, ముందుగానే చూసేసి రియల్ రేంజ్ ఎంత వచ్చింది కాబట్టి నేను తీసుకోకూడదు డిసైడ్ అయిపోతున్నారు. బట్ ఎటువంటి రోడ్ కండిషన్స్లో ఆ రేంజ్ వచ్చింది అది మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మన డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మార్కెట్లో చూసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ కొంచెం చిన్న బంప్ కింద వస్తుంది. ఇది మనకి డిజైన్లో కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ టైప్ డిజైన్తో మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్లాక్ కలర్ బ్యాడ్జింగ్ అయితే మ్యాక్స్ సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. కింద చూసుకున్నట్లయితే మడ్ గార్డ్తో పాటుగా 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్, అలానే బ్రేకింగ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మన ఫుట్బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇది లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. పెద్ద బ్యాగుల నుంచి ఈవెన్ మనకి సిలిండర్ పట్టేంత స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనకి ఇచ్చిన ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్కి అయితే అరౌండ్ ఒక 9 నుండి 10 గంటల టైం పడుతుంది 4 amps ఛార్జర్లో ఛార్జింగ్ చేయడానికి. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ నార్మల్ ఎల్లో లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇక్కడ మ్యాక్స్ సంబంధించిన ఏఆర్ఐ సర్టిఫికేట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ అయితే వీళ్ళకైతే ఉందని చెప్తున్నారు, ఏఆర్ఐ సర్టిఫికేషన్ అనమాట. దాంతోపాటుగా మళ్ళీ నార్మల్ సంబంధించిన మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి మళ్ళీ 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్. సో రేర్ సైడ్ కూడా వాళ్ళు డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో ముందు వెనక కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళ ప్రత్యేకత అనమాట. ఇక మోటార్ చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 800 వాట్ BLDC హబ్ మోటార్ అనమాట. ఇది పికప్ కూడా బాగానే ఉంది ఇందులో. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అది కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చారు అనమాట. చాసిస్ సంబంధించిన గ్రేడ్ ఏదైతే ఉందో అదే సంబంధించిన మెటీరియల్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారు. కొంచెం స్ట్రాంగ్ అయితే ఇన్బిల్ట్గా దీనికి సంబంధించిన లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మడ్ గార్డ్స్ అనమాట. ఇక్కడ వచ్చి సెంటర్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు, దాంతోపాటుగా సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి అరౌండ్ ఒక 160 mm వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మన గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ కూడా 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సీట్ పరంగా చూసుకున్నట్లయితే మరీ పెద్ద సీట్ ఏం కాదండి ఇది. బట్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న నో లైసెన్స్ సెగ్మెంట్స్ సీట్లు ఎలా ఉన్నాయి ఇంచుమించుగా అదే సైజ్లో మనకి సీట్ అయితే లభిస్తుంది. సరే కీని యాంటీ క్లాక్ వైస్ తిప్పితే మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది స్కూటర్తో పాటు వచ్చే ఛార్జర్ అనమాట. దీంట్లో ఏంటంటే మీకు 100% నెంబర్స్ కూడా చూపిస్తుంది అనమాట మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు. 4 amps ఛార్జర్ ఇది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ మీరు ఛార్జ్ చేయడానికి అరౌండ్ 9 to 10 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. కంపెనీ వాళ్ళు యూస్ చేసిన కంట్రోలర్ ఇది, అలానే DC కన్వర్టర్ ఇది. అంటే కంపెనీ వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారో ఒకసారి అడిగి వాళ్ళ దగ్గర నుంచి కాంపోనెంట్స్ తీసుకుని మీకు చూపించడానికి అయితే నేను సెపరేట్గా చూపిస్తున్నాను. ఇవి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పార్ట్స్, మోటార్ కంట్రోలర్ ఇలా ప్రతి దాని మీద కూడా ఆ కంపెనీకి సంబంధించిన మోడల్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మోడల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అదే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న స్పార్క్ మోడల్, ఆ స్పార్క్ మోడల్ సంబంధించిన డీటెయిల్స్ ఈ కంట్రోలర్ మీద ఉంటుంది అనమాట. అది మీరు ఇక్కడ చూడొచ్చు. మన పైన వచ్చి MCV స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఆన్ పొజిషన్లో ఉంది, ఇదేమో ఆఫ్ పొజిషన్ అనమాట. అలానే ఇది బ్యాటరీ ప్యాక్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక బూట్ స్పేస్ వచ్చి మనకి అరౌండ్ ఒక 12 to 14 liters బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఛార్జర్ పెట్టుకోవచ్చు, చిన్న సామాన్లు ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. దాంతోపాటుకి ఇక్కడ ఈ వేరియంట్కి ఆఫర్ చేస్తున్న బ్యాటరీస్ చూసుకున్నట్లయితే మొత్తం 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. 72 volts 32Ah బ్యాటరీ ప్యాక్, అంటే మల్టిప్లై చేస్తే మనకి 2.88 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో యూస్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి లైట్ స్విచ్ అండి. అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్ ఇవి, హార్న్ ఇది, అలానే పార్కింగ్ మోడ్ ఇది. ఇది వచ్చి మనకి USB సాకెట్, అంటే మీరు ఏమైనా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కావాలంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్పేస్ అనమాట, ఏమన్నా మనకి గ్లాసెస్ కానీ లేకపోతే ఫోన్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇది. ఇది హుక్ అనమాట, మనం ఏమైనా క్యారీ బ్యాగ్స్ క్యారీ చేసుకోవడం కోసం. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లో బీమ్, హై బీమ్ స్విచ్చెస్ ఇవి. మళ్ళీ ఇది కూడా హార్న్ స్విచ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్స్ అనమాట, 1, 2, 3 మోడ్స్. అలానే కింద రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. మన ఆర్ పట్టుకుని థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. ఇదే మన స్కూటర్తో పాటు లభించే కీ అనమాట. ఇది నార్మల్ ఫిజికల్ కీ, దాంతో పాటుగా మనకి రిమోట్ కీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో రిమోట్గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ చేయాలంటే పవర్ బటన్ 2 times ప్రెస్ చేయాలి. అలానే మీకు ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ అన్లాక్ ప్రెస్ చేసి తర్వాత లాక్ ప్రెస్ చేసి అలా మనం ఎవరైనా థెఫ్ట్ చేస్తాను ట్రై చేస్తే మనకి అలారం సౌండ్ అయితే మోగుతుంది అనమాట.
మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. స్కూటర్ మనకి రైట్ సైడ్ అయితే తాళం తిప్పితే మనకి డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది. ఇనీషియల్గా వచ్చి మనకి పీ మోడ్ అంటే పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్రేక్ ఒకసారి ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మనకి పార్కింగ్ మోడ్ బటన్ ప్రెస్ చేసినా రెడీ టు మూవ్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 100% ఏదైతే ఉందో ఇది యాక్చువల్ ఛార్జింగ్ పర్సెంటేజ్ కాదు, ఇది వోల్టేజ్ అనమాట. ఆ వోల్టేజ్ని వీళ్ళు 100% కింద డీటెయిల్స్ కింద ఇస్తున్నారు. కింద సంబంధించి చూసుకున్నట్లయితే ఛార్జింగ్ సంబంధించిన బార్స్లో ఇచ్చారు 1 2 3 4 బార్స్. ఇది వచ్చి మనకి స్పీడోమీటర్ రీడింగ్, ఇది వచ్చి మనకి ఇది ట్రిప్ మీటర్ రీడింగ్ అనమాట. మనం స్కూటర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకు వోల్టేజ్ చూపిస్తుంది. ఇది వోల్టేజ్ ప్రజెంట్ 60 వోల్ట్ చూపిస్తుంది. అలానే ఇది మనకి మెయిన్ ఓడోమీటర్ రీడింగ్ అనమాట. అలానే మన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉందండి. జస్ట్ మీరు థ్రాటల్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ థ్రాటల్ ఇవ్వాలి, ఫస్ట్ మోడ్లో కానీ సెకండ్ మోడ్లో కానీ. దాని తర్వాత ఒక 5 to 10 seconds ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ స్పీడ్కి లాక్ చేసుకుని క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలానే కంపెనీ వాళ్ళు ఈ బ్రేకింగ్ సిస్టంలో ఒక ఇన్నోవేషన్ చేసామని చెప్తున్నారు. సాధారణంగా మన డిస్క్ బ్రేక్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ యాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది. కొత్తగా ఏం చేస్తారంటే రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ని స్మూత్గా పడిగేలాగా స్మూత్ యాక్షన్ తీసుకొచ్చారనమాట. చాలా స్మూత్గా రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో డబల్ డిస్క్ మీద అయితే వీళ్ళు ఎక్కువ వర్క్ అయితే చేశారు. అది నేను నా రైడ్ ఎక్స్పీరియన్స్లో కూడా దాన్ని అయితే ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను రియల్ రేంజ్ కండిషన్స్లో నాకు వచ్చిన రియల్ రేంజ్ 99 కిలోమీటర్లు అండి. నా వెయిట్ వచ్చి 65 kgs. నేను యావరేజ్గా వెళ్ళిన స్పీడ్ అంటే హైయెస్ట్ స్పీడ్ వచ్చి 40 రీచ్ అయ్యాను, లోయెస్ట్ వచ్చి ఒక 30 స్పీడ్ అనమాట. సో మీడియంగా 35 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ వచ్చి 99 కిలోమీటర్లు. ఇక ఈ ఓవరాల్గా 99 కిలోమీటర్ రైడ్ జర్నీలో నాకు అనిపించిన ఏంటంటే ఇప్పుడు మనకి సస్పెన్షన్ కానీ లేకపోతే మనకి సీట్ కంఫర్ట్ కానీ థ్రాటల్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ మీరు పెట్టిన డబ్బులు ఏదైతే ఉంటాయో దానికి ఓకే అండి, మీకు న్యాయం చేసే విధంగానే ఆ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు, అంటే మీరు పెట్టిన డబ్బులకి అయితే. సో ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఓవరాల్గా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా మంది కస్టమర్లు ఏంటంటే 4 బ్యాటరీలు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటున్నారు. బట్ నేనైతే దాన్ని రికమెండ్ చేయనండి. ఎందుకంటే మీరు ఒక 4 బ్యాటరీలతో కంపెనీ వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందో ఒక 60 కిలోమీటర్ రేంజ్ అంటారు. బట్ మీకు సడన్గా ఎమర్జెన్సీ పర్పస్లో మీ ఇంకొక ఫ్రెండ్ వచ్చి మీ బండి ఎక్కుతారు, అప్పుడు మీకు రేంజ్ తగ్గచ్చు. ఇంకొంచెం లగేజ్ పెట్టారనుకోండి, మీరు అప్ టు ఒక 30 or 40 వచ్చిందనుకోండి, మీరు అనుకున్న డెస్టినేషన్ రీచ్ కూడా కష్టం రావచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మినిమం ఒక 5 బ్యాటరీస్ లేదంటే 6 బ్యాటరీస్ తీసుకోండి. ఇప్పుడు 6 బ్యాటరీస్ ఉంది, కంపెనీ వాళ్ళు చెప్తుంది అంత 90 కిలోమీటర్స్ రేంజ్ చెప్తున్నారు. నాకు రియల్గా వచ్చింది 99 కిలోమీటర్స్. బట్ నేను డబల్స్ వెళ్తే నాకు ఇంత రేంజ్ రాదు. సో మీరు 75 కిలోమీటర్లు వచ్చినా మీరు అనుకున్న రేంజ్ రీచ్ అయినట్టుగా లేదు. మీరు వెళ్ళి కొందాం అనుకున్న షోరూంలో 5 బ్యాటరీలు ఉంది, స్టిల్ 4 బ్యాటరీలతో పోలిసి మీకు బెస్ట్ 5 బ్యాటరీలు. అప్పుడు మీకు కొంచెం రేంజ్ తక్కువైనా అరౌండ్ మీకు ఒక 65-70 వచ్చినా కొంచెం మీకు ఓకే కదా. అలా చూసుకున్నట్లయితే కనుక మీరు ఏదైనా బ్యాటరీ ప్యాక్స్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వెహికల్ తీసుకుంటే మినిమం 5 బ్యాటరీస్ నుంచి 6 బ్యాటరీ ప్యాక్స్ తీసుకోండి. ఇదైతే మీకు 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే కనుక నాకు వచ్చింది 99 కిలోమీటర్ రేంజ్. ఇక మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు స్పార్క్లో అయితే 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఒకటి 5 బ్యాటరీ ప్యాక్స్తో 60 volts 32 Hతో అయితే కనుక వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 70 నుండి 80 కిలోమీటర్లు, అంటే మనం ఒక 75 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. నాకు ఇచ్చిన రేంజ్ టెస్ట్ చేయమన్న వేరియంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పింది వచ్చి 90 నుండి 100 కిలోమీటర్లు, నాకు రియల్గా వచ్చింది 99 కిలోమీటర్లు. సో మీరు ఎవరైతే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఉదాహరణకి ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే రైడ్ చేయండి. రైడ్ చేసిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్ పర్సన్తో మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. దాని తర్వాత మీ బండి సంబంధించిన మీ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు అనుకున్న ఫీచర్స్ అన్ని మ్యాచ్ అయినాయా, అవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఈ మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్తో నాకు వచ్చిన రేంజ్ వచ్చి 99 కిలోమీటర్లు. ఈరోజు వరకు మేము చేసిన రివ్యూస్లో 55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో 99 కిలోమీటర్ రేంజ్ వచ్చింది ఇదే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. సో మీరు రేంజ్ పరంగా అయితే ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వారంటీ చూసుకున్నట్లయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. పీస్ టు పీస్ బ్యాటరీ చేంజ్ చేస్తామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోయినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆవిడ తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get